చెప్పు. అయ్యానికి ఇట్లా కాదు, కట్టెతోట ట్రీట్మెంట్ చేయాలి. నా చెంపలు వాయిస్తావు. అగో ఏదో రింకు అడుగుకున్నాడుగా. అరే రింకు, ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు? ఏంటిదంటే మా నాన్న నిన్న రాత్రి మా డాడీ ఒకటికి అటు తీసుకుని రయ్యమని వస్తాడట. అప్పుడు ఒక దయ్యంగానే పడ్డదట మా నాన్న. ఏ ఊకోరా రింకు, దయ్యాలు ఎక్కడన్నా ఉంటాయారా? మీ డాడీ ఏదో నువ్వు బయట తిరగద్దు, భయపడాలని చెప్పినట్టు రియల్ ఏమన్నా దయ్యాలు ఉంటాయి? నువ్వు ఫోన్ లో వీడియోలలో చూస్తలేవా? నేను అవన్నీ చూడరా, అవన్నీ ఉత్తియే. నువ్వు నమ్ముతా నమ్ము, లేకపోతే లేదు మనన్న. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకున్నావా? నాకు అన్నచ్చురా, చదువుకున్నా నేను. సరే గాని మనన్న దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతలేవు కదా, ఒకసారి వచ్చి కూకో. ఎందుకురా రింకు, నీ దగ్గర ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా? నాకు చూస్తావా? కాదు మనన్న, నువ్వైతే ముందు వచ్చి కూకో. సరేరా, కూర్చుంటా. చూపెట్టు దయ్యాలు ఏడున్నాయో. ఇక మనన్న నేను ఒక వీడియో చూసిన, దల్లా ఒకళ్ళు చేపలు పట్టడానికి పోతే కామన్ భూతం వాళ్ళు ఎంబడి ఉఫ్ఫు ఉఫ్ఫు అని మంటలు ఎంబడి పడ్డదట. అరే నువ్వు అన్ని అవే వీడియోలు చూస్తున్నావురా, అందుకే నాకు వచ్చి చెప్తాన్నావు. గా కామన్ భూతాలు ఎక్కడ ఉంటాయిరా? ఏం ఉండవు, అవన్నీ ఉట్టియే. ఇక మనన్న నువ్వు నమ్ముతలేవు కదా, నేను ఇంటికి ఈ ఫోన్ లా వీడియోస్ చూసుకుంటా. సరే ఓరా, ఇంటికి ఆ దయ్యాల వీడియోలనే చూసుకుంటా, అదే పిచ్చి పట్టించుకో. ఎన్నో నాకు చెప్తాను, దయ్యాలు ఉన్నాయట, ఏమున్నాయట. మమ్మీ, నా బుజ్జి ఫ్రెండ్స్ కి భోజనం పెట్టినావానే? భోజనం నేను పెడతా, నువ్వు బయట తిరగడానికి పోరా. అందుకే నేను ఉన్నది ఇక్కడ. నేను పెట్టలే, పెట్టుకోపో. సరే గాని ఎందుకే తిడతాను? పెట్టవా పాపం, ఉన్న బుజ్జి ఎంత మంచిగా ఉన్నాయి చూడు. మరి పెట్టవా? నీకు తెలియదా ఎందుకు తిరగడానికి పోయినావు? నాకు ఇంట్లో పని లేదా? పని ఉన్నది అంటాను. ఒక్క నిమిషం ఆగి పెట్టరా అని. ఈయన ఉన్నావు కదా, ఏం బాధపడకు, నేను పెడతా మీకు. తిరగడానికి పోతే నేను పెడతా. తినండి మీరు, సరేనా? ఏం బాధపడకురి. తీసుకొని పోకపోయినా తిరగడానికి. ఇంకాను. అరే ఫోన్ తీసుకొని ఎందుకు పోతున్నావురా? మమ్మీ, ఫోన్ ఎందుకు తీసుకోవద్దనే? వీడియోలు చూసేదానికి. ఫోను ఇక్కడ పెట్టు, వీడియోలు చూస్తూ కానీ ఎగ్జామ్ వీడియోలు చూసే రాస్తావా? రేపు ఎగ్జామ్ ఉంది, మంచి చదువుకో, బుక్స్ తీసి ఫోన్ ఎక్కడ పెట్టు. మరి నువ్వెందుకు చూస్తున్నావు మమ్మీ? నీకు పని ఉందేమో, పని చేసుకోపో. నేను ఫోన్ పట్టుకొని ఏం పని లేక కూర్చొని చూస్తలేను నీలాగా. నా వర్క్ కోసం నేను ఫోన్ పట్టుకొని ఇలా కూర్చున్నా. నువ్వెందుకు వీడియో చూడడం కోసం ఫోన్ పట్టుకొని అలా పోతున్నావు? మరి రేపు ఎగ్జామ్ ఉంది కదరా నీకు. ఎగ్జామ్ ఎవరు రాస్తారు? ఎగ్జామ్ రాయాలంటే బుక్స్ తీసి చదువుకో, ఫోన్ పెట్టి. ఊకే చిన్న పిల్లలు ఫోన్ చూస్తే మనుషులు అరమను, కళ్ళు పాడైతాయి. ఆల్రెడీ నీకు చూసి చూసే సైట్ వచ్చింది. ఆయనతో కళ్ళు ఓగొట్టుకుంటావారా ఫోన్ చూసి? అస్సలు చెప్తే వింటలేవు. మమ్మీ, ఆల్రెడీ నాకు కళ్ళద్దాలు వచ్చినాయి కదా, నాకేం కాదు. ఇక నేను ఎట్లా గంటలు 2 గంటలు 3 గంటలు చూస్తలేను, కొద్దిసేపే చూస్తా. వీడు ఇట్లయితే దారికి వచ్చేటట్టు లేడు. అస్సలే సెల్లు విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేడు. సందు దొరికితే ఒక్కసారి వీడిని పొట్టు పొట్టు కొట్టి విడిచిపెట్టాలి. అట్లయితేనే సెల్లు పట్టడం మానేస్తాడు. రింకు వాడు దయ్యం వీడియోలు ఉన్నాయన్నాడు కదా, ఒకసారి చూద్దాం. దయ్యాలు ఎట్లుంటాయో మనకు తెలుస్తుంది. వామ్మో, దయ్యాల వీడియోలు నిజంగానే బాగున్నాయి కదా. చెద్దరు కప్పుకొని చూస్తా.
వామ్మో అమ్మో ఏం చప్పుడు అది పెద్దగానం చప్పుడు వస్తుంది ఏంటి ఇంట్లోకి వెళ్ళొస్తుంది వామ్మో అదేం సౌండ్ అసలే మనగాడు ఉన్నాడు వాడికి ఏమైంది మను మను నువ్వే రారా ఎందుకట్లా మొత్తుకుంటున్నావురా మను 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 దయ్యంలాగా అయిపోయింది మను మను చూడు తీసుకురా తెచ్చుకున్నాడు లేరా మను ఏమైందిరా నీకు ఈ అవతారం ఏంది ముద్దుకునుడేంది కథ ఏందిరా భయం అవుతుంది ఇంట్లో ఎవరు లేకపోయినా ముక్కుదానే ఉన్నా ఆగు మను ఇప్పుడు మమ్మీని చూడు ఏం చేసింది పడతావురా ఏమో సాయి మా ఊరు ఉన్నట్టుండి ఒకటేసారి అంత పిచ్చి పిచ్చి తయారు చేస్తాను అంత మొత్తుకుంటాను నాకేం అర్థమైతలేదు బయటకు వచ్చిన అరే నిజమే కదా అంత కాళ్ళు నిజమే కదా మరి ఎటు తీసుకుపోతాను ఏమో సాయి నాకు కూడా ఎటు తీసుకోవాలో అర్థమైతలేదు ఇంట్లో ఎవరు లేరు సమయానికి ఇప్పుడు మరి డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర కాదక్క ఆయన ఏదో గాలి ఎక్కడ నిమ్మకాయల బాబా ఉంటుంది అవునా మరి ఆ బాబా దగ్గరకే తీసుకోవద్దా మరి ఎక్కడ ఉంటాడు ఆ బాబా నాకు తెలియదు కదా తమ్ముడు ఇట్లా తీసుకోవాలి మళ్ళీ దాటినాక అక్కడ ముంగట్నే ఉంటుంది వాళ్ళ ఇల్లు అక్కడ అడుగు చెప్తారు సరే మరి అట్లయితే అడుగుతాం అడిగినాక ఎట్లా ఎత్తాడు ఏం చేస్తూ అర్థమైతలేదు ఎండిపోతుంది అయ్యో రింకు నీకెవరో తెలుస్తలేదా నువ్వు గుర్తుపట్టలేవు అయ్యో రింకు గంతగానో భయపడి ఉరుకుతావు దయ్యం కాదు మనన్న ఇట్రా మనన్ననే గిట్లయిండు రింకు అంత పిచ్చి పిచ్చి చేస్తాడనే ఇక్కడ నువ్వు నిమ్మకాయల బాబు ఉంటాడట కదా ఆయన దగ్గరకే తీసుకోవద్దన్నా నాకు తెలియదు నీకు తెలుసా రింకు నాకు తెలుసండి అయ్యో మనన్న గిట్లైనవేంది మరి పట్టుకో రే కొట్టేది రాయన ఎవరు రింకు కాదా రింకు పట్టుకో మెల్లగా నాకు ఒక్కరికి రింకును కూడా
రసగుల్లా రసగుల్లా నన్ను కోదారు రసగుల్లా రసగుల్లా ఓం పట్పహాలి కబాలి ఓం పట్పహాలి కబాలి. బాబా బాబా ఆగు, నాకు తెలుసు. బాబా తెలిస్తే చెప్పండి బాబా. మా కూడా ఎందుకు ఇలా చేస్తుండు మాకేం అర్థం కావట్లేదు. చెప్తాను. ఓం భీం కబాలి. పూనుకుంది మీ ఓనికి, ఇక్కడిది కాదు. అయ్యో బాబా ఇక్కడిది కాదా? ఇక్కడిది ఏ ఊరిది బాబా అది? నాకు ఏమన్నా అడ్రస్ చెప్పొచ్చిందా మాది? సరే సరే బాబా, ఏదో నేను అడిగినా గానీ అది ఎక్కడదైతే మాకేంది బాబా. నువ్వైతే మా ఊరిని మంచిగా చేయి బాబా తొందరగా. చేస్తాను. నేనున్నదే మంచిగా చేయడానికి. నన్ను చూస్తే దయ్యాలే చుచ్చు పోసుకుంటురకాలే. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. బాబా అయితే ఆలస్యం చేయకండి, తొందర తొందర మా ఊరిని మంచిగా చేయండి బాబా. తీసుకురండి, తీసుకొచ్చి ఊపబెట్టండి. ఓం భీం కబాలి కచోరి ఓం భీం ఫట్ఫహాలి ఓం భీం ఫట్ఫహాలి కబాలి ఛ ఓం భీం. పెట్టుకోరా మను. అయ్యో ఆగురా మను, పెట్టని. అమ్మో, ఇది మొండి దయ్యం లెక్కున్నది. నా మాట ఏంటలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇది మొండి దయ్యం లెక్కున్నది. దీనికి బలం బాగానే ఉన్నది. అయ్యో బాబా గట్లంటే ఎట్లా బాబా? మీరే మంచి చేస్తారని అందరు నిమ్మకాయల బాబా దగ్గరికి పో అంటే మేము వెతుక్కుంటూ వచ్చినాం మీ దగ్గరికి. మీరు బలం కల్ల దయ్యము అని అంటే మేము మళ్ళీ ఎక్కడికని పోతాం బాబా. మీరే ఏదో విధంగా మంచిగా అయ్యూరి బాబా. ఆగురా. ఏంది, నా బజ్జీలే రాలగొడతావా? ఈ చెంప ఆ చెంప వాయించింది అనుకో, ఉన్న దయ్యం వదులుతుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ చెంప ఆ చెంప వాయించింది అనుకో, పట్టిన దయ్యం దెబ్బకు వదలాలి. అమ్మ దయ్యం ఈ చెంప ఆ చెంప వదిలిపోయిందా? ఎక్కడ దయ్యం? ఇదేంటిరమ్మను బాబా దగ్గరికి దయ్యం వదిలిస్తున్నాను తీసుకొస్తే ఆ బాబా నువ్వే కొట్టి ఇంకా ఘోరంగా తయారైతున్నావు. మాకు భయం అవుతుందిరా. అయ్యో బాబా ఎట్లా మరి ఏం చేసు? ఈ దయ్యానికి ఇట్లా కాదు, కట్టెతోట ట్రీట్మెంట్ చేయాలి. నా చెంపలు వాయిస్తావా? అమ్మో, ఈ దయ్యాన్ని తీసుకుపోరమ్మా. ఇటువంటి దయ్యాన్ని నేను చూడలేదు. ఎన్నో దయ్యాలు చూసినా గానీ పట్టుకపోరమ్మా. బాబానే గంత కోసం బాబా చాలా ఇంకా బాబా మీరు తీసుకోతాం బాబా, తీసుకోతాం. ఇక మీరు రండి. నిమ్మకాయలు తొక్కలు నిమ్మకాయలు దయ్యం కొంత సాబేసాడు. బాబాని ఇట్లా అంగడి ఎత్తి ఇప్పుడు ఎట్లా వేయాలి? ఈడు ఎట్లా మంచిగా అవుతాడు? ఇప్పుడు ఏం చేస్తుడు? ఎట్లా డాక్టర్ దగ్గరికన్నా తీసుకోతాపా. బాబా దగ్గర తీసుకోతే అంత గాయ గాయ చేసి డాక్టర్ దగ్గరికన్నా తీసుకోతే ఇక మంచిగా చేస్తాడు కావచ్చు. ఈరోజు మా డాక్టర్ కూడా ఉన్నాడు.
డాక్టర్ మావోనికి ఏమైందో ఏమో రూమ్ లో మంచిగానే వేయిండు. పోయినాక కాసేపటి వరకు ఇదే సౌండ్ చేసుకుంటే ఏంది సౌండ్ వస్తుందని నేను డోర్ తీసి చూసే వరకు నిండా చెద్దరు కప్పుకొని ఇట్లా మారిపోయిండు. ఏందో మొత్తుకుంటాండు. అసలు పిస గో అంతా అట్లా తయారైంది. ఏమైందో కొంచెం చూసి చెప్పురి. పట్టుకోరు ఇట్లా ముందుకు తలే కూర్చో. ఏమైంది డాక్టర్ మావోనికి? కొన్ని నిమిషం భయపడకురమ్మా. ఎందుకు మరి ఇట్లా చేస్తాను? చెప్తా నేను. ఒక ఇంజక్షన్ అయితే ఇద్దాం ఫస్ట్. ఇదే మొత్తుకోడు, ఇదే పిస చేసుడు. నాకు అర్థమైందమ్మా. ఇట్లా పట్టుకోరు ఇంకొక వస్తాయి అప్పుడప్పుడు. మీరు భయపడకూరి. సరే లేపురు మెలా లేపుని. ఇటు ఇస్తారా? వెనుక గట్టిగా పట్టుకోరు. నడుముకి ఇస్తారా? మెల్లగా పట్టుకోరు అట్నే. ఓకే పట్టు అయిపోయింది. కవర్ అవుతాడు. పట్టుకోరు. డాక్టర్ అసలు ఏమైంది మామూలుకి? ఎందుకు ఇట్లా చేస్తాండు? పిస చేస్తాండు? ఏం కారణం చెప్పండి కొంచెం. ఇట్లా ఎందుకు చేస్తానంటే ఆల్రెడీ మొన్ననే ఈయనకు సైట్ వచ్చిందని గ్లాసెస్ ఇచ్చిన కదా. రోజు ఫోన్ ఇంటి దగ్గర చూస్తాడు. ఎంత చెప్పినా వింటలేడు. పిల్లలకు వచ్చేసి రోజు ఫోన్లో వీడియోలు చూస్తే ఇలానే అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు భయంకరమైన వీడియోలు చూసారు అనుకో, దయ్యాలు అవి ఇవి సేమ్ అలానే ప్రవర్తిస్తారు. ఈయన కూడా అట్లనే చూసినట్టున్నాడు వీడియోలు. చిన్న పిల్లలకు అసలే ఫోన్లు ఇవ్వకండి, మీరు అసలే వీడియోలు చూడనియకండి. ఎంత ఏడ్చినా కానీ ఫోన్లు అయితే ఇవ్వకండి. అంతేనా డాక్టర్? ఫోన్ చూడడం వల్లనే ఇట్లా అయిందా? ఫోన్ చూడడం వల్లనే ఇలా అవుతుంది. కాకపోతే ఏం కాదు, అది కొంతసేపే ఉంటుంది. ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన కాబట్టి మళ్ళీ కరెక్ట్ గా అవుతాడు. ఇప్పుడు జస్ట్ మన ముందు అవుతాడు. మీరు ఫోన్లు మాత్రం చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి. అంటే ఫోన్ లో ఎట్లా వస్తే అట్లా తయారైతున్నారు అన్నట్టు. అంతే. అందులో దయ్యాల వీడియోలు అవి ఇవన్నీ చూస్తారు కదా, పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తే అలా అవుతారు. అవో లేస్తుండు మీ అబ్బాయి చూడండి. మామూలు అయిపోయిందా? ఒకసారి మను ఏంది అంటున్నావు? ఏంద్రా ఇంతసేపు ఎంత గోస ఉచ్చుకున్నావు మమ్మల్ని పిస చేసినా ఇప్పుడు ఇంకేంది అంటున్నావా? ఫోన్ చూడకరా అంటే అస్సలు ఇను లేదా? ఫోన్లు చూసుడు అయిపోయింది కదా. ఎట్లా అట్లా తయారవుడు. ఈ టాబ్లెట్లు ఒక 5 days ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేయండి, కవర్ అవుతుంది. సరే డాక్టర్, మీ ఫీజు మేము ఫోన్ పే ద్వారా చెల్లించుతాం. ఓకే, కానీ ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి. ఓకే, ఇన్నవా? ఫోన్ చూస్తేనే ఇట్లా అవుతున్నావట. ఫోన్ అందుకోసమే చూడకు. సరేనా? మీరు ఫోన్ వాడకండి, ఫోన్ చూస్తేనే అట్లా అవుతుంది. ఓకేనా? ఎంత చెప్పినా విను లేదు. ఇదే పనిగా ఫోన్ చూసుకుంటా ఉండు. టైం దొరికిందంటే ఫోన్ చూసుడు. ఓకే, తీసుకెళ్ళండి. రామ 500 కొట్టండి. ఓకే కొడతాం డాక్టర్. ఓకే.